నమస్కారం. నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్, యువమోర్చా రాష్ట్ర ఆఫీస్ సెక్రటరీ. నాతో పాటు జాంబాగ్ డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు మరియు బేగం బజార్ డివిజన్ అధ్యక్షులు క్రాంతి గారు, సీనియర్ నాయకులు కుమార్ అన్న, అర్జున్ అన్న గారు ఉన్నారు. ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, మా గోషామేళ్ళ ఒక గాలి ఒక బాలి తిరుక్కుంటా భారతీయ జనతా పార్టీ నాయకులపై పిచ్చి వాగుడు వాగుతారు. వాళ్ళు ఓరో గారు బాలి అంటే హైదరాబాద్ పార్లమెంటుగా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, గాలి అంటే జాంబాగ్ డివిజన్ నుంచి కార్పొరేటర్గా నిలబడి ఓడిపోయిన వ్యక్తి ఆనంద్ గౌడ్. వీళ్ళు పదే పదే గౌరవ ఎమ్మెల్యే రాజాసింగ్ గారి పైన మరియు మా కార్పొరేటర్ల గారు వారిపైన మరియు 23 ఏళ్ళ నుంచి ప్రజాక్షేత్రంలో కార్పొరేటర్గా గెలుస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్గా కౌన్సిల్లో తన గొంతు వినిపిస్తున్న ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడైన శంకర్ యాదవ్ గారిని టార్గెట్ చేసుకుంటా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తారు. ఈ బాలికి గాలికి నేను అడుగుతున్నా, అరే మీరెక్కడి నుంచి ప్రజానాయకుడు నాయన? 2014 నుంచి మా గౌరవ ఎమ్మెల్యే రాయాసింగ్ గారు గోషామేల్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తుండు కాబట్టి ఆయన 3 సార్లు గెలిపించారు. అదేవిధంగా బేగం బజార్ డివిజన్ నుంచి ప్రజలకు నిరంతరం సేవ సహకారాలు అందిస్తుందని చెప్పి శంకర్ యాదవ్ గారిని 4 సార్లు కార్పొరేటర్గా గెలిపించి బేగం బజార్ డివిజన్ని అభివృద్ధి పదంలో తీసుకోబోతున్నారు ప్రజలు. వీళ్ళు కదా ప్రజాప్రతినిధులు, మీరు ఎడికించారే ప్రజాప్రతినిధులు. మరియు మా బాలి మాట్లాడుతూ, నేను హైదరాబాద్ పార్లమెంట్కి పోటీ చేసిన, నేను ఏకేసిన, నేను పీకేసిన అంటున్నావు. నీకు వచ్చిన సగం ఓట్లు, నీకంటే ఎక్కువ ఓట్లు మా శంకర్ అన్న బేగం బజార్ డివిజన్లో సాధించిండు. దగ్గర గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో 150 డివిజన్లలో అత్యధిక ఓట్లు సాధించిన మొగోడు శంకర్ యాదవ్. అందుకే ఆయన పేరుకి ఒక బ్రాండు, ఒక వాల్యూ ఉంది. నువ్వు బి యాదవ్వి, ఆయన బి యాదవ్వి. సదరు సమ్మేళనం పెడతారు మన యాదవ్ సోదరులు. బీఆర్ఎస్ హయాంలో మీ బీఆర్ఎస్ నాయకులే ఆయన దా శంకర్ అన్న, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు పాండన్న, ఆయన కూడా దా పాండన్న అని చెప్పి ఇలా పెద్దరికానికి ఒక ఇజ్జత్ ఇచ్చారు. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ హయాంలో జరిగిన సదరు సమ్మేళన సమయంలో కూడా వేరే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కూడా ఇలా పెద్దరికానికి ఇజ్జత్ ఇచ్చారు. అది అలా పేరుకున్న ఒక వాల్యూ, అలా కటౌట్కి ఉన్న ఒక ఇజ్జత్. నువ్వా మా గురించి మాట్లాడేది? ఇక బాలి మాట్లాడుతూ మా వాళ్ళు అది చేసిరు ఇది చేసిరు అంటున్నారు. ఇక మా బాలి చేసిన చరిత్రకు ఎక్కువనే ఉన్నాయి, అందుకే జర పేపర్లో రాసుకొని వచ్చిన. బర్కత్పురాల ఇల్లు కబ్జా విషయంలో గడ్బడ్, అండ్ల కేసు, హ్యాబిట్స్ లాడ్జ్లా ఆయనకున్న ఒక లాడ్జ్లా ఒక అమ్మాయిపై రేపటం జరిగింది, దానిపైన బి అతని కేసు. ఉమెన్స్ కాలేజ్లో ఇదంతా ఇది చెప్తే మీరు పరిచయం అవుతారు. ఉమెన్స్ కాలేజ్లో మా దళిత జాతికి చెందిన ఒక ఆడబిడ్డ వీసీగా ఉంటే, నేను ప్రజలకు సేవ చేస్తున్నా, నేను అది చేస్తున్నా అని చెప్పుకొని బలవంతపు సన్మాన కార్యక్రమం చేయమని చెప్పి ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోర్టు కేసు కూడా అనుభవిస్తున్న వ్యక్తి ఈ బాలి. ఈయన మా శంకర్ అన్న మా రాజాసింగ్ గారి గురించి మాట్లాడుతాడు. అదేవిధంగా ఐందవి కాలేజ్ పేరు మీద నేను పుకట్లో చదివిస్తా, నా దగ్గరికి రండి, నా ఆఫీస్ కాడ క్యూ కట్టుర్రా అని చెప్పి అడ్మిషన్ ఫామ్లు ఇచ్చిండు. తీరా తీసుకున్నాక ఎలక్షన్లు అయిపోయినాక ఈయన దగ్గర పుకట్లో తీసుకున్న అడ్మిషన్ ఫామ్లు మీరు ఫీజు కట్టకపోతే, మిమ్మల్ని ఎగ్జామ్ రానియకపోతే ఇదే శంకర్ యాదవ్ గారు ఆ విద్యార్థులకు ఆర్థిక సాయం చేసి ఫీజు కట్టించారు. అది నీ చరిత్ర. నువ్వా మా భారతీయ జనతా పార్టీ చరిత్ర గురించి మాట్లాడేది? బిడ్డ, చరిత్ర అంటే మాది. ప్రజలకు సేవ చేస్తాం, ప్రజల కోసం కొట్లాడతాం, హిందూ ధర్మం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే కార్యకర్తలు, నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు. మా గురించి మీరు చెప్పేది? ఇంకొక చరిత్ర ఉంది. ఈయన లైబ్రరీ చైర్మన్గా పనిచేసిండు, కట్టన్ లైబ్రరీకి కఠిన అని చెప్పి చూపించిండు, దాంట్లో కేసు. ఇలా హయాంలోనే ఏ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడో ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఆ కేసులు ఎదుర్కొండు. ఇవన్నీ కేసులు ఎదుర్కొని మా వాళ్ళపై బిల్డింగ్ కడితే పైసలు. అరే నువ్వు 6 అంతస్తుల బిల్డింగ్ కట్టినావు కదా కాక, మరి నువ్వు మా ఎమ్మెల్యేకి ఇచ్చినావా? మరి మా శంకరన్నకు పైసలు ఇచ్చినావా? లే మా కృష్ణన్నకి ఇచ్చినావా? నువ్వు కట్టినావా 6 అంతస్తుల ఇల్లులు? మళ్ళీ నువ్వు ఓనికి ఇచ్చినావు.
ఎందుకు పబ్లిక్ని అవలగాలని చేస్తున్నావు? ఈ అగలా పగలా కలిసి మా గోషామేళ అమాయకమైన ప్రజలని దివానయ్యనే కూసురు. ఇంకొక ఆనంద్ గౌడ్ ఉన్నాడు, ఏడవైనా ఇప్పుడు మా రాజ్ కుమార్ ఉన్నాడు. జాంబాగ్ డివిజన్లో ఈ సమస్యలు ఉన్నాయని గౌరవ ఎమ్మెల్యే రాయసింగ్ గారికి స్థానిక కార్పొరేటర్కి చెప్పి ఆ ఫండ్స్ అనేది మా కృష్ణన్న ఎవరైతే ఇప్పుడు ఈయన లేనిపోని అబండాలు వేస్తారు ఇంకొక వ్యక్తి కృష్ణన్న అని, ఆయన మా గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర పిఏగా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా 20 ఏళ్ళ నుండి సేవ అందిస్తూ ఇలా జిల్లా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఆయన పైన అబండాలు, ఆయన ఫండ్ వీళ్ళందరూ ఫండ్లు రిలీజ్ చేయించి ఈయన పని చేపిస్తే ఆడికొచ్చి ఏదో పేపర్ పట్టుకొని నేను చేసిన అంటూ ఎమ్మెల్యేం కాదని కార్పొరేటర్ కాదని ఎవరానైనా ఫండ్ ఇస్తారు చెప్పు? సాక్షాత్తు అప్పుడు కేసీఆర్ అయినా మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటే మాట చెప్పారు, ఏ అసెంబ్లీలు ఉంటారో ఆ అసెంబ్లీకి ఎమ్మెల్యే మరి కార్పొరేటర్ల త్రూలే ఫండ్స్ అనేది డెవలప్మెంట్ వర్క్ అనేది జరుగుతుంది అని కుండ బద్దలు కొట్టుకుంటా వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఎవడైతే పైసలు ఇచ్చేటోడు ఆడే అట్లా చెప్తే ఇక మీరేం లేని వాళ్ళు మీరు డబ్బా కొట్టుకుంటారు ఏమరా అయినా మా దేరా తిరిగి ఓడు అడిగేటోళ్ళు లేకనా చేసేటోళ్ళు లేకనా ఏదో ఒరుకుంటున్నారు అని చెప్పి నా టీఆర్ఎస్లో లేరు నా కాంగ్రెస్లో లేరు అని చెప్పి మీరు ఒరుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని గాలికి వదిలేస్తే ఆ ఎంఐఎం పార్టీ వాళ్ళ జోకనీకి వాళ్ళ నాకనీకి మా భారతీయ జనతా పార్టీ నాయకులు లీడర్లపై లేనిపోని అబండాలు వేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మొన్న ఉట్టి మా కృష్ణ డక్క కొడితేనే కొట్టిరు అంటుర్రు. మరి ఇదే లేనిపోని ఆరోపణలు మా రాజాసింగ్ గారి పైన మరియు మా ఫ్లోర్ లీడర్ అయిన శంకర్ అన్న గారి పైన వేస్తే ఈసారిగా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దాడి చేయాల్సి వస్తుంది. ప్రతి దానికి చిల్లర రాజకీయాలు. మొన్న పురాణ పుల్ల గడబడైంది, అమ్మవారి గుడి ధ్వంసం చేస్తే ఆనంద్ కుమార్ గౌడ్ ఏమంటాడు? ఆ తుర్కోని ఇంటికాడికి పోయి ఎంఐఎంఓని ఇంటికాడ పోయి ఆ నాగనికి ఎవడైతే దాడులు చేసిరో వాళ్ళని అరెస్ట్ చేయాలంట. అంటే ఆ దాడిలో పోయిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయమంటావు? అరే మళ్ళీ నువ్వు మొగోన్వి అయితే అదే ఎస్సీ ఎస్టీ బస్సులలో తుర్కోళ్ళందరూ రాళ్ళు రప్పలు పట్టుకొని గుసాంచిరు, మళ్ళీ వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోమని నువ్వు డిమాండ్ చేస్తలేవు? అంటే కేవలం నీ ఓట్ల కోసం నీకు చిల్లర రాజకీయాల కోసం ఎంఐఎం పార్టీ జోగనీకి నాకనికి వాళ్ళ దగ్గర జీవుజురు కొట్టనీకి చిల్లర ఆరోపణలు చేస్తావు. మేము కమ్యూనలమా? ఎస్ కమ్యూనలమే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశం కోసం ధర్మం కోసం హిందుత్వాన్ని కాపాడుకోవడానికి కమ్యూనల్గా దిగుతాం, కమ్యూనల్గా కొట్లాడతాం. అదేవిధంగా మరియు మొన్న నాలా దగ్గర మా శంకర్ అన్న మరియు ఎమ్మెల్యే రాయసింగ్ గారు ఆ డివిజన్లో డ్రైనేజ్ వర్క్ శాంక్షన్ చేయించి ఆ పనులు స్టార్ట్ చేస్తే అక్కడ పనులు స్టార్ట్ అవుతున్నాయని తెలుసుకొని ఈ పీకుడు మీద ఎవరైతే గాలి అంటామో పతంకి గాలి ఊగినట్టు మా ఓడిపి ఊక్కుంటా పోయి ఆడ ఊక్కుంటా మాట్లాడుతాడు. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు ఆడ పోయి ఊక్కుంటా మాట్లాడుకుంటా ఏ ఎమ్మెల్యే కూర్చున్నాయి కడతా కార్పొరేటర్ కూర్చున్నాయి కడతా అనుకుంటా వారిపై అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళు చేయకపోతే నువ్వు ఎడకేం చేస్తావురా నాయన? నువ్వు అసలు ఎక్కడన్నా గెలిచినావా? ముఖేష్ అన్న దగ్గర పని చేసినావు, ముఖేష్ అన్న దగ్గర బేనియా చూపించకుండా ఆడికేం గాయప్ అయిపోయినావు. ముఖేష్ అన్న దగ్గర వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర బేనియా చూపించినావు, శంకర్ అన్న దగ్గర వండుకుంటా పనులు చేసుకుంటా ఆయనకి అది చేసినావు. మా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కాడికి 10 సార్లు వచ్చినావు, పని చేసుకున్నావు. ఇప్పుడు ఆయనని అంటున్నావు. ఏడ పోయినా పని చేయించుకొని బేనియత్ చేయించుకొని బేనియత్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవడరా గోషాంబెల్ అంటే తక్కువ చెప్పే పేరు ఆనంద్ గౌడ్. అలాంటి వ్యక్తి మా భారతీయ జనతా పార్టీ నాయకులైన శంకరన్న గారి గురించి, ఇతర కార్పొరేటర్ల గారి గురించి మరియు మా కృష్ణన్న గురించి, ఆయన యొక్క గరీబ్ కార్యకర్త స్టేజ్ నుంచి ఎదుగుతే ఆయన తిట్టుకుంటా మాట్లాడతారు. నోటుకి అదుపు లేరు, ఓడేమంటలేరు అనుకుంటున్నచ్చు. మేము ఎంఐఎం కొడుకులనే బగాంచిన చరిత్ర మాది. ఇక మీరెంత? మీరు అలా జోక్కుంటా తిరుగుతారు, మేము వాళ్ళతో గుట్లాడుకుంటూ తిరుగుతాం. దయచేసి మీ నోరు అనేది అదుపులో పెట్టుకోండి. ఇంకా ఈయనే మా శంకర్ అన్న గురించి మాట్లాడతాడు, ఏ కార్యక్రమాలు చేస్తుండు ఏం చేస్తుండని. శంకర్ అన్న ఇంటికి అన్న నా ఇంట్లో పెళ్ళి ఉందంటే ఉట్టి చేతులతో పంపాడు, ఏదో ఒక సాయం చేసి పంపుతాడు. అదేవిధంగా ఎవరైనా చనిపోతే కూడా తన వంతు సాయం అందిస్తాడు. ఆయనే ఒక గుడి విఠోబా మందిర్ గుడికి సేవలు అందించిండు, అదేవిధంగా బషీర్బాగ్ అమ్మవారి గుడికి సేవలు అందించిండు, అదేవిధంగా గౌలిగూడలో ఉన్న గుళ్ళు మాంకాలమ్మ గుళ్ళకి సేవలు అందించిండు, మరియు దాని ఏమంటారు జియాగడ ఉన్న రంగనాథ స్వామి గుడికి సేవలు అందించారు. రంగనాథ స్వామి గుడి చరిత్ర చెప్తా మీకు.
అక్కడ మా దళిత జాతికి చెందిన వ్యక్తితోని మునివాహన సేవ చేపిస్తున్నాం. ఆ సమయంలో మాకు సహకరించిన దాంట్లో శంకర్ యాదవ్ గారు బి ఉన్నారు. అరే మన ఎస్సీలు గుడి లోపల కాదరా, గుడిలో గర్భగుడిలు ఉండి పూజారిలా కావాలా, వాళ్ళే మనకు ధర్మరక్షకులు అని చెప్పి ఆ టైంలో శంకర్ యాదవ్ గారు కానీ, మరియు మా పాండు యాదవ్ గారు కానీ, అదేవిధంగా కృష్ణన్న గారు కానీ, మా రాయసింగ్ గారు కానీ, వీళ్ళందరూ మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ గురించా నువ్వు మాట్లాడేది? వాళ్ళ ఖాళీ గోటికి బీజ్ అడిపోరా నైనా మీరా మాట్లాడేది? ఇంకొకసారి మా నాయకుల గురించి తప్పుడు కూతలు కూస్తే ఇక మీ బద్దలు వలగొడతామని అందరు ముఖంగా తెలియజేస్తారు. అలా ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియదు. మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలకు పోతున్నా అని చెప్పి సోషల్ మీడియాలో మళ్ళీ మీ మీడియా ముఖంగా అనేక సార్లు చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు దేకలే, ఇటు బీఆర్ఎస్ వాళ్ళు బి దేక్తలేరు. నాకు చాలామంది గోషామేళ మంచి బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, నేను కాదంటే వీళ్ళిద్దరు తప్ప అందరూ మంచోళ్ళే. వీళ్ళిద్దరు చీడపురుగులు గోషామేళ బీఆర్ఎస్కి. వాళ్ళు చెప్పారు, అరే ఈడు మా పార్టీలో లేడు, అందులో లేడు, ఈడు ఒక పొద్దుగాలేమో బీఆర్ఎస్ పార్టీ అంటాడు, సాయంత్రం కాగానే కాంగ్రెస్ అంటాడు. మాకు అర్థమవుతారు. మీరు అంటారు కేసు ఉంది అని. ఆ కేసుల నుంచి తప్పించుకోనికి ఎక్కడ దానిపైన శిక్ష పడతారనే దాంతోనే కాంగ్రెస్ పార్టీ గంట కొడుతుండు, కానీ వాళ్ళు రాణిస్తలేరు గాంధీ భవన్ కాదు. అదే ఆయన చరిత్ర. ఇప్పుడు మా రాజాబాయి ఎందుకన్నా మేమే కాఫీ మరోనికి, ఆ బాలికి మేమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాఫీ. మా రాజాబాయి గారిని టార్గెట్ చేస్తే నేము ఫేమ్ వస్తారని ఒక ఆలోచనతోని ఆయనను పదే పదే టార్గెట్ చేస్తారు వీళ్ళిద్దరు. ఎందుకంటే రాయా సింగ్ ఒక అస్థి, ఆయన టార్గెట్ చేస్తే మాకు ఒక పేరు వస్తుంది. అదేవిధంగా శంకర్ యాదవ్ గ్రేటర్ హైదరాబాద్లో ఒక అస్థి, ఆయనను టార్గెట్ చేస్తే నాకు నేమ్ వస్తారనే ఒక కుళ్ళుతోని వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని టార్గెట్ చేసుకుంటే. ఇప్పుడు మొన్న చూసిరు ఒక వీడియో సర్క్యులేట్ అయింది, మా కృష్ణన్న డక్క కొట్టిండు. డక్క కొట్టే విషయంలో ఆడ గీక్కుంటే తెలుసుకుంటే తెలియదు. అంటే ఆ విషయానికి సంబంధించి మాట్లాడుతూ నప్పటి దాడి చేసేసి పిల్లలుగా నేర్చుకోవడం ప్రజాస్వామ్యం కాదా అని కూడా అలా దాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరో ఎక్కడైనా తిరగొచ్చానా? కానీ ఓవన్కో పుట్టిన పిల్లలని నా పిల్లలని చెప్పుకొని తిరుగుడేందన్న. పని చేయించిన వాళ్ళేమో మా బీజేపీ కార్యకర్తలు, ఈడున్న డివిజన్ ప్రెసిడెంట్, అలా కార్పొరేటర్కి మా శంకర్ యాదవ్ గారు, మరియు ఎమ్మెల్యే రాయసింగ్ గారు, వాళ్ళ సహకారంతో లోకల్గా పని చేపిస్తే నేను చేయించిన అని చెప్తుండు. మళ్ళీ ఇదే ఆనంద్ కుమార్ గౌడ్ హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ ఉన్నాడు అసదుద్దీన్ ఓవైసీ, మిగిలితే అసెంబ్లీలో పోయి ఈయన చేస్తలేడు నేనే చేస్తున్నా అని చెప్పుకొని తిరుగుతాడా? దమ్ము ధైర్యం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు పలగొడతారు. మేము పోనీనా పోయి మనోడు గాలికి ఊగుతాడు కాబట్టి అని వదిలేస్తున్నాం. ఆ ఊగుడు జర ఎక్కువ అవుతుంది. అంత సీన్ లేదు, వాళ్ళ పార్టీలోనే దేకారు. ఇక మీరు పోటీకి అన్న, మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సిస్టమ్ అలాగా, ఇతర పార్టీ సిస్టమ్ అలాగా. భారతీయ జనతా పార్టీలా ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళం ఓడన్నా ఏమన్నా కావచ్చు, ఏమన్నా చేయొచ్చు. అది మా కమిట్మెంట్, మా కష్టాజీతం, పబ్లిక్ పట్ల మా క్రెడిబిలిటీ అది సూచిస్తుంది. వాళ్ళ దాంట్లో మిగిలిన పాటల ఎవడెక్కువ జోకితే ఓడెక్కువ తిరిగితే ఆన్కేస్తారు. ఈడు ఎంత జోకినా ఎంత చేసినా తిరిగారు కదా. ఇప్పుడు ఆనంద్ గౌడ్ గారి యొక్క యుద్ధం అనుకుంటే సరే మీ దృష్టి శంకర్ యాదవ్ పై లేకపోతే రాజా సింగ్ పై అనుకుంటున్నారు? వాళ్ళిద్దరితో యుద్ధం చేసేంత సీను అంత అవకాశం మనకి లేదు. అరవింద్ గారితో చేస్తున్నాడా? నా దగ్గరికి అంత సీన్లు ఎత్తి మేము అంతా కార్యకర్తలు. నేను ఒక పెద్ద నాయకుడిని ఏం కాదు, మేము కార్యకర్తలం. మా పార్టీ నాయకులను కానీ మా పార్టీ కార్యకర్తల గురించి ఎవడని ఉద్దేశించి మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు.